అవును, పాండవులు అయ్యి ఆ కథలు జస్ట్ అలా చెప్పిన వెంటనే అప్పుడు యేసు ప్రభువా దయ చూపు అని అనేవాళ్ళు. ఇది చాలా వింత కదా, అన్ని దేవుళ్ళలో గుంపులో గోవింద అని అనుకోవడమే. అలాగే రామాయణం చదివాను, ఆ పుస్తకాలు చిన్నప్పటి నుంచి చదువుకునేవాడిని. నాకు ఆ దైవ జ్ఞానం తెలుసుకోవాలని అనిపించేది. మా నాన్నగారు నెదర్లాండ్స్లో ఉండేవాళ్ళు, ఇంగ్లాండ్లో పనిచేసేవాళ్ళు. అక్కడే యేసు ప్రభు అంటే అందరు గురువుల్లో ఒక గురువేమో, లేకపోతే మా అమ్మగారు గురువు ఉండేవాళ్ళు శార్వరి అని. అంటే సినిమాలో యాక్ట్ చేయాలంటే ఆ ప్రెగ్నెన్సీ తీసేయాలి. చూడండి, 3 సంవత్సరాల్లో ఆయన లోకాన్నే తలకిందులు చేశారు. ఆయన వెళ్ళి కార్ విండోస్ క్లోజ్ చేసి నన్ను స్లాప్ చేసి పిచ్చి వర్డ్స్ వాడారు, చాలా బ్యాడ్ వర్డ్స్ వాడి. మా డాడీ బాడీ అక్కడే ఉంది, 50 మెంబర్స్ ముందు నన్ను బ్యాడ్గా మాట్లాడారు. చెప్పు, నీకు నీ క్రీస్తు కావాలా, నీ జీసస్ కావాలా, లేకపోతే మీ నాన్నగారా, లేకపోతే నీ ఆస్త? యోగాకు సంబంధించినవి, రామకృష్ణ పరమహంస, అరబిందో, రమణ మహర్షి ఆశ్రమాలకు మమ్మీ వెళ్ళేవాళ్ళు. నువ్వు బాప్టిజం తీసుకున్నప్పుడే నువ్వు చచ్చిపోయావు మా కుటుంబానికి. మమ్మీకి ఉదయ్ కిరణ్ స్టూడియోస్ నుంచి ఛాన్స్ వచ్చింది. మమ్మీకి యాక్ట్రెస్గా ఉండాలని ఉండేది. చిన్నప్పుడు కూడా వచ్చేవాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గొప్ప సంపన్నమైన చౌదరీస్ కుటుంబంలో జన్మించి నిష్ఠా గరిష్ట గల ఆచారాలు పాటిస్తున్న ఈ కుటుంబంలోంచి దేవుడు ఈ బ్రదర్ని ఎలా ఏర్పరచుకున్నారు, అనేకమైన దేశాల్లో, ఇటలీ, ఆఫ్రికా, యుఎస్ఏ, నెదర్లాండ్, ఇటువంటి దేశాల్లో యవ్వన కాలంలో వాడబడుతున్న ఈ బ్రదర్ సాక్ష్యం తప్పకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. 15 సంవత్సరాల వయసులోనే ఈ బ్రదర్కి ఒక ప్రశ్న ఏర్పడింది. ఏమిటంటే, మీకు మీ కుటుంబము, మీ సంపద, మీ ఆస్తులు కావాలా, క్రీస్తు కావాలా? ఆ వయసులో ఈ బ్రదర్ ఏమి జవాబు ఇచ్చాడు, ఇప్పుడు బ్రదర్ ఏం చేస్తున్నారో తప్పకుండా ఈ సాక్ష్యం మొదటి నుంచి చివరి వరకు చూడండి. అలాగే అనేక మందికి షేర్ చేయండి. మీ అందరికీ త్రియేక దేవుడి నామంన మీకు గ్రీటింగ్స్. చాలా సంతోషంగా ఉంది మీతో నా సాక్ష్యాన్ని నేను పంచుకోవడానికి. మీరు ఎలా ఉన్నారండి క్రీస్తులో? ఎలా వర్ధిల్లుతున్నారు క్రీస్తులో? క్రీస్తు లోకానికి వచ్చినప్పుడు యోహాను సువార్తలో చెప్పారు, ఐ కేమ్ సో దట్ దే మైట్ హ్యావ్ లైఫ్ ఇన్ అబండెన్స్. సమృద్ధి జీవాన్ని నేను ఈ లోకానికి తేడానికి వచ్చాను. మరి ఆ జీవనంలో మీరున్నారా? నేనైతే దేవుడి కోసం చాలా వెతికేవాడినండి. చూడండి, కొంతమంది అంటారు ఫిలాసఫీ చదివితేనే ఫిలాసఫర్స్ అవుతారు అని కొంతమంది అనుకుంటారు. కానీ మన అందరం వెతికే వాళ్ళమే. ఒక విధంగా మనం కూడా ఫిలాసఫర్సే కదా. మనం వెతుకుతూ ఉంటాం దేవుడు ఎవరు. దేవుడిని డైరెక్ట్గా మనం అటకపోతే ఈ మధ్య యూనివర్స్ లవ్స్ మీ అలా మనం అనుకుంటూ ఉంటాం. మనం చాలా మనకు తెలియకుండానే ఎతుకుతూ ఉంటాం. తల్లిదండ్రుల నుంచి వచ్చే ప్రేమ, ఆ ప్రేమను మనం వెతికేటప్పుడు కూడా దాంట్లో సృష్టికర్త ప్రేమను ఒక విధంగా మనం చూస్తున్నట్టే. ప్రేమించే వాళ్ళు, ప్రియులు, లేకపోతే మీ లవర్స్ అన్నా ఎవరన్నా, వాళ్ళ ప్రేమని కూడా మీరు చూసేటప్పుడు దేవుడి ప్రేమనే మీరు దాంట్లో వెతుకుతున్నారు అని సిఎస్ లెవిస్ చెప్పారు. నా జీవితంలో కూడా నేను స్టార్టింగ్ నుంచి చాలా అన్వేషించేవాడిని. నాకు చాలా ఆకలిగా ఉండేది దేవుడి గురించి తెలుసుకోవాలి అని. నేను పుట్టడం ఒక హైందవ కుటుంబంలోనే పుట్టాను. ఏ విధమైన హైందవ కుటుంబం అంటే ఎక్కువ భక్తి సిద్ధాంతం నుండి వచ్చిన హైందవత్వం. ఎలా అంటే దేవుడిని ఒట్టి ఊరికే మొక్కడము, లేకపోతే స్వరూపాలను ఆరాధించడమే కాదు, కానీ దేవుడిని ఒక స్నేహితుడిలాగా తెలుసుకోవాలి, దేవుడిని ప్రేమించాలి అని నాకు మా అమ్మగారు, మా అమ్మమ్మ నాకు చెప్పేవాళ్ళు. చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు నాకు చాలా ఇతిహాసాల నుండి చాలా గాథలు చెప్పేవాళ్ళు. మహాభారతం నుంచి, రామాయణం నుండి, ఆఖరి గీత నుండి కూడా చెప్పేవాళ్ళు. నాకు దేవుడి గురించి ఏమైనా అంటే ఆహ్లాదకరంగా ఉండేది. నేను ఒక క్రిస్టియన్ స్కూల్కి వెళ్ళాను చిన్నప్పుడు. వెళ్తే అక్కడ యేసు ప్రభు వారి చిత్రపటం నేను చూసేవాడిని. అక్కడ చూసినప్పుడు చాలా స్ట్రేంజ్గా అనిపించేది. ఈయనలో ఏంటో శాంతి ఉంది, ఏదో ఈయన మామూలు వ్యక్తి కాదు. తర్వాత మా ఫ్యామిలీ నన్ను ఒక చర్చ్కి తీసుకెళ్లేవాళ్ళు. హిల్ చాపెల్ అని మా వైజాగ్లో చాలా అందమైన చర్చ్, సైట్ సీయింగ్కి చాలా బాగుంటుంది.
తీసుకెళ్తా ఉంటే అక్కడ చాలా క్రీస్తు జీవితంతో స్టాచ్యూస్ అయి ఉండేవి. అవి చూసి నాకు చాలా మర్మంగా అనిపించేది. ఎవరైనా ఈయన ఒక మామూలు వ్యక్తిలా లేడు, ఈయన గురించి నాకు తెలుసుకోవాలని ఉండి చాలా చిన్న ప్రాయం నుండి క్రీస్తు వైపు నేను ఆకర్షించబడ్డాను. మా అమ్మమ్మ గారు అన్ని దేవుళ్ళతో చెప్తా మా అమ్మమ్మ గారికి కొంచెం యేసు ప్రభు అంటే ప్రేమ ఉంది. మేము పుట్టడం ఒక చౌదరి ఫ్యామిలీలోంచి వచ్చాము. సో చాలా మా ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్గా కొంచెం ఆ వైపు ఉండేవాళ్ళు. తర్వాత క్రిస్టియన్స్ అంటే మా అమ్మమ్మ గారు చెప్పేవాళ్ళు వాళ్ళ ఇంట్లో అంట బయట పల్లియా ఏదో అక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఉండేది కాదంట. మాట్లాడితే ఇంటి బయట ఉండేవాళ్ళంట. కానీ మా అమ్మమ్మకి మాత్రం వాళ్ళ చర్చ్ నుంచి పాటలు వినిపించేవంట. వినిపిస్తే హృదయమే నీ ఆలయం క్రీస్తు ఈ పాటలు వినిపించి ఆవిడకి చాలా ఆహ్లాదకరంగా అనిపించేది విన్నప్పుడు. కాబట్టి ఆవిడ కరుణామయుడు సినిమా చూసిందంట ఒకసారి. చూసి ఆవిడకి ఎప్పుడూ చూసింది ఆవిడ. ఆ కథలు ఆవిడకి అలా గుర్తున్నాయి. సో నాకు ఈ రామాయణం కథలు అవి చెప్తా మా అమ్మమ్మ గారు నాకు క్రీస్తు జీవితం నుంచి కూడా కథలు చెప్పేవాళ్ళు. రామాయణ మహాభారతం చెబుతూనే ఇటు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పేవారు. అవును, పాండవులు అయ్యి ఆ కథలు జస్ట్ అలా చెప్పిన వెంటనే ఎలా అంటే మా అమ్మమ్మ గారు ఒక చాలీస్ చదివేవాళ్ళు రాత్రిపూట. ఆవిడ బై హార్ట్ చేసేసారు అది. నేను పడుకోకముందు ఆ కథలు చెప్పి పడుకోబెట్టేవాళ్ళు. అప్పుడు యేసు ప్రభువా దయ చూపు అని అనేవాళ్ళు. ఇది చాలా వింత కదా, అన్ని దేవుళ్ళలో గుంపులో గోవింద అని అనుకోవడమే. అలాగా యేసు ప్రభు గురించి చెప్పేవాళ్ళు. నాకు మాత్రం మా అమ్మమ్మ గారిని అడిగాను, అమ్మమ్మ నీకు ఆ పేరు గురించి ఆయన గురించి ఏమి తెలుసు నాకు అన్నీ చెప్పు అని అడిగేవాడిని. యేసు ప్రభు గురించి ఆవిడకి తెలిసిన కథలన్నీ నాకు చెప్పేవాళ్ళు. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా నేను దారిలో నేను గుర్తు తెచ్చుకునేవాడిని, ధ్యానించుకునేవాడిని. ఇంత ప్రేమమయుడా ఈ యేసు ప్రభు, ఈయన చాలా నాకు ఆయన నచ్చుతున్నారు. కానీ ఇంట్లో నేను పూజలు చేసుకునేవాడిని, అంటే పూజ చేసేటప్పుడు ఉండేవాడిని, పంటలు వచ్చి ఇంట్లో చేసేవాళ్ళు. తర్వాత నేను గుడికి రోజు వెళ్ళేవాడిని, గుడికి కూడా వెళ్ళేవాడిని. దేవుడి కోసం అన్వేషిస్తున్నాను కదా. అంటే యేసు ప్రభు కూడా అందరిలో ఒక దేవుడు, చిన్నవాడిని కదా. అప్పుడు నేను ఆ విధంగానే అనుకునేవాడిని. కానీ ఈయన చిన్నగా వస్తారండి జీవితంలో, అప్పుడప్పుడు చిన్నగా వచ్చి ఆయన మన హృదయాన్ని నిండుగా, హృదయానికి ప్రభువు కింద ఆయన అవుతాడు కదా. సో ఈ విధంగా నేను అప్పుడే రామాయణం కూడా చదువుకున్నాను. నేను పిక్చర్స్ అయి ఉండేవి, కొంచెం ఈజీ అయింది చదవడానికి. రామాయణం చదివాను. పుస్తకాలు చిన్నప్పటి నుంచి చదువుకునేవాడిని. నాకు దైవ జ్ఞానం తెలుసుకోవాలని అనిపించేది. ఆయన పుట్టుక తెలిసిందే అనుకోండి, అది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా. ప్రపంచం అంతా చేసుకుంటారు క్రిస్మస్ పండుగ. కానీ ఆయన జీవితం, ఆయన ప్రేమ, ఎంత ప్రేమ చూపిస్తారు. ఆయన మెస్సియానిక్ సైన్స్ చేస్తారు. ఆయన మెస్సయ్య కదా. ఆయన చేయాల్సినవి పాత నిబంధనలో ఉన్న ఆ సైన్స్ అన్నిటినీ ఆయన చేయడము నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇంత గొప్ప వ్యక్తి ఈయన మామూలు ఆయన కాదు. ఈయన ఒక మాట సైతం తుఫాన్ని కూడా ఆపేశాడు. ఇంత గొప్పవాడా, ఇంత ప్రేమని బయట తోసేయబడిన వాళ్ళని కూడా అక్కుని చేర్చుకుని ప్రేమను చూపించే ఆయన ఈ మనిషి కుమారుడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడా. అది చూస్తూ ఉంటే ఇంత ప్రేమ ఉందా అని నేను చాలా ఆనందించాను. కానీ అండి నా దృక్పథానికి, నాకు తెలిసిన దృక్పథం ఈ దృక్పథమే కాదు, గ్రీకా తర్వాత రోమన్ దృక్పథాలు కూడా ఇంతే. దేవుళ్ళు వచ్చి పాపాన్ని నాశనం చేయాలనుకుంటారు. ఏ విధంగా? అసురుల్ని వధించి ఆ విధంగా కదా. నేను ఆ విధంగా అనుకున్నాను. కానీ యేసు ప్రభు వారు గెత్సెమనేలో ఏడుస్తున్నారు. ఏడ్చి ఆ తర్వాత పిలాతు ముందుకి ఆయన తీసుకెళ్ళబడతాడు. ఈ విధంగా నాకు షాక్ అనిపించింది. మా మమ్మీ కూడా చూస్తున్నారు పక్కన. మా మమ్మీ ఏడుస్తున్నారు, నేను మాత్రం 4th క్లాస్లో ఉన్నాను. ఈ విధంగా హింస పడుతుంటే మా అమ్మమ్మ అన్నారు, అంత హింస పడుతుంటే ఆయన తండ్రి ఆయన్ని కాపాడలేరా అని అన్నారు. కానీ నాకు తెలియదు అండి, యేసు ప్రభు వారు చెప్తే దూతలు సమూహాలు వచ్చి ఆయన తీసుకెళ్లేవాళ్ళు. కానీ ఆయన ఎందుకు ఆ విధంగా ఆయన అప్పచెప్పుకున్నాడో తెలుసా?
మీరు నేను ఆయన తలంపుల్లో ఉన్నాం కాబట్టి, ఆయన శిలువ మీద మరణించినప్పుడు మన నిమిత్తం మరణించారని నాకు తెలియదు కదా, ఎవరు చెప్పేవాళ్ళు లేరు కదా. నేను ఆ శిలువ మరణాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఈ విధంగా ఆల్మోస్ట్ వస్త్రహీనుడిలా మరణిస్తున్నాడు ఈయన. ఆర్కియాలజిస్ట్ హిస్టారియన్స్ కూడా ఇప్పుడు చెప్తున్నారు ఏంటంటే, ప్రభు మరణించినప్పుడు ఆయన మీద ఏవీ లేవంట. క్రూసిఫిక్షన్ నార్మల్గా రోమన్ సామ్రాజ్యంలో చేసినప్పుడు ఏది కూడా లేకుండా చేస్తారంట. అంతగా ఆయన మన నిమిత్తం క్రష్ చేయబడ్డాడు. కానీ నాకు అది తెలియలేదు. కానీ ప్రభు ఎప్పుడైతే తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళకి క్షమించండి అంటే ఆశ్చర్యపోయాను. ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది, ఇంత క్షమాపణ? మీరు నిష్ట కలిగిన చౌదరీస్ కుటుంబంలో జన్మించి అనేకమైన ఆచారాలు ఆచరిస్తూ ఉండేవారు. మరి ఇటు క్రీస్తుని వెంబడించినప్పుడు కుటుంబం నుంచి మీకు వ్యతిరేకలు ఏమీ రాలేదండి? చిన్నవాడిని కదా, ఇంకా వస్తుంది. అప్పుడే ఇంకా స్టార్టింగ్లో ఉన్నాను కాబట్టి రాలేడు. తర్వాత మా నాన్నగారు నెదర్లాండ్స్లో ఉండేవాళ్ళు, ఇంగ్లాండ్లో పనిచేసేవాళ్ళు. అక్కడే ఆయన లైఫ్ చాలా ఉన్నారు. అక్కడ ఉంటే అక్కడ చాలామంది క్రైస్తవులు మంచి జీవితం, వాక్యానుసారమైన జీవితము, పరిశీలించుకున్న జీవితం జీవించకపోవడం వల్ల చాలా బ్యాడ్ ఎగ్జాంపుల్స్ చూసి మా డాడీకి చాలా హీ హ్యాడ్ ఎ డీప్ హేట్రెడ్ క్రిస్టియానిటీకి. జీసస్ని రెస్పెక్ట్ చేసేవాళ్ళు, కానీ క్రిస్టియన్స్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. మా డాడీ ఈ టైంలోనే, నేను ఈ సినిమా చూశాను తర్వాత చిన్నగా క్రీస్తు గురించి తెలుసుకునే టైంలోనే వచ్చి నన్ను కొంచెం అబ్జర్వ్ చేసేవాళ్ళు. కానీ నేను ఇంకా తెలుసుకుంటున్న స్టేజ్ కదా. సో దీని తర్వాత నేను అనుకున్నాను, ఈ కరుణామయుడు, ఈయన ఇంత గొప్ప దేవుడు, పునరుద్ధానుడై నేటికి జీవించిన దేవుడు, ఉంటున్న దేవుడు, ఈయన గురించి నేను తెలుసుకోవాలి ఇంకా అని మా అమ్మమ్మ గారిని నేను అడిగాను. అమ్మమ్మ, నాకు సీక్రెట్గా ఒక బైబిల్ అంటే మా అమ్మమ్మ సీక్రెట్గా ఒక బైబిల్ తెచ్చారు. ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మగారేమో మెడిటేషన్ సైట్ వైపు వెళ్ళేవాళ్ళు, ఆధ్యాత్మిక చింతన మా ఇంట్లో వాళ్ళకి ఉండే. మా నాన్నగారు ఈజ్ మోర్ అ కల్చరల్ హిందూ, చాలా కల్చరల్ ఈథాస్ చాలా ఉండేది. అంటే మేము ఈ ధర్మంలో పుట్టాము, ఈ దీనికి ఇలా ఉండాలి, గట్టిగా ఉండాలి. సో మా డాడీకి అంటే గుడికి వాటికి వెళ్తారు, ప్రతిరోజు గుడికి వెళ్ళి అన్నం పెట్టుకుంటారు ఆయన ఆఫీస్కి వెళ్ళక ముందు, దారిలోనే ఒక చోట. అంతవరకే, అంతేకాని దేవుడిని ఇతిహాసాల్లో చూడాలి, వెతకాలి అని ఉండేది కాదు. కానీ ఈ టైంలో మా అమ్మమ్మ నాకు ఒక బైబిల్ తెచ్చారు. బైబిల్ తెస్తే నేను ఆఖరికి ఇస్కాన్ క్యాంప్ బయటకి వెళ్ళిన తర్వాత, టెంపుల్కి వెళ్ళిన తర్వాత కూడా వచ్చి నేను చదువుకునేవాడిని. అది నాకు రోజు చేసే పని అయిపోయింది. అది ఆది కాండం నుంచి స్టార్ట్ చేసి రూట్ గ్రంథం వరకు నేను చదువుతూ ఉన్నాను. దేవుడు చిన్నగా అంత చిన్న వయసులోనే ఆయన మారుస్తూ నా హార్ట్ని వచ్చారు. నాకు తర్వాత సువార్తల్లోకి వెళ్ళినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఎవరైనా, హూ ఇస్ దిస్ మ్యాన్ అండ్ వాట్స్ ది స్ట్రెంగ్త్ ఇన్ ఒక ఆర్డినరీ మ్యాన్. చాలామంది అనుకుంటారు యేసు ప్రభు అంటే అందరు గురువుల్లో ఒక గురువేమో, లేకపోతే మా అమ్మగారు గురువు ఉండేవాళ్ళు శార్వరి అని, ఆవిడ శిష్యత్వం తీసుకున్నారు ఆయన దగ్గర. హైదరాబాద్లో ఉండేవాళ్ళు, మెడిటేషన్స్ మా ఇంట్లో చేసేవాళ్ళు. మమ్మీ అయితే 9-10 hours కూడా మెడిటేషన్స్ చేసుకునేది. వాళ్ళ ప్రకారం, వాళ్ళ దృక్పథం ప్రకారం యేసు ప్రభు ఒక మంచి బోధకుడు, ఈ లోకానికి బోధ చేయడానికి వచ్చారు, ఆయన్ని కూడా ఈ పాప జనులు చంపేశారు అన్న విధంగా అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు పుట్టిందే దేనికండి? ఆయన బలి పశువు కింద ఈ లోకానికి వచ్చారు. ఆయన వచ్చిందే ఆయన చెప్పారు, ఫర్ దిస్ ఐ హావ్ కమ్. ఆయన గురించి ప్రవక్తలు ఎప్పుడో చెప్పారు. యెషయా చెప్పారు, మైకా చెప్పారు, ఎన్నో పాత నిబంధన ప్రవక్తలు చెప్పారా, ఆయన వచ్చి ఆయన సఖ్యపరిచే మరణం వల్ల మనకి విడుదల, రక్షణ మనకు వస్తుందని. సో ఆ గాస్పెల్ చదువుతున్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఆయన మాటలకు కానీ, ఆయన చేసే క్రియలు కానీ ఇవి మామూలు కాదు. చూడండి, 3 సంవత్సరాల్లో ఆయన లోకాన్నే తలకిందులు చేశారు ఆయన కదా. చూడండి, ఆయన చేసిన క్రియల్ని నేను ఒక 5 నెలల ముందు రోమ్లో ఉన్నాను. ఆ రోమ్లో ఎక్కడైతే పేతురు, పౌలు పరిచర్య చేశారో, సాధారణ వ్యక్తి అండి పేతురు, చేపలు పెట్టే వ్యక్తి. పౌలు అయితే చదువుకున్న ఆయన గెమేలియల కింద చదువుకున్నాడంటే ఆ రోజుల్లో పెద్ద ఆక్స్ఫర్డ్కి వెళ్ళిన లెక్క.
వీళ్ళిద్దరూ వెళ్ళి ఈ బోధ చేసే క్రీస్తు ఈయన మరణం గురించి వెళ్ళి యేసుస్ కిరియోస్, గ్రీక్లో యేసే ప్రభువు, సీజర్ ప్రభువు అని చెప్పేవాళ్ళు, కానీ యేసే ప్రభువు అని ప్రకటించారు. ఎందుకంటే ఈయన మామూలు వ్యక్తి కాదు కాబట్టి. ఈ మామూలు వ్యక్తి కాని క్రీస్తుని నేను సువార్తల్లోని నేను చూస్తూ ఉన్నాను. నాకు నా హార్ట్లో చాలా చేంజెస్ వస్తున్నాయి. మీరు ఇందాక అన్నారు కదా బ్రదర్ జోషి, ఏ ప్రభువు అయితే మనకి ఆజ్ఞలు ఇచ్చారో పాటించమని, ఆయన పరిశుద్ధాత్మని కూడా ఇస్తారు కదా, ఆయన ద్వారా ఆయన నా హార్ట్లో పనిచేయడం స్టార్ట్ చేశారు. నేను అనే చిన్న మాటలు లేకపోతే ఎవరినైనా ద్వేషించినా కూడా చిన్నప్పుడు అవి కూడా నేను ఆపేశాను. ఆ దేవుడిచ్చే సహాయం బట్టి నేను నా శత్రువుల్ని కూడా ప్రేమించగలుగుతున్నాను. నేను ప్రిన్సిపల్ ఒకసారి పనిష్ చేస్తే ముందు ఎడవాలా నేను తిట్టుకునేవాడిని. ఆఖరికి అవి కూడా నేను ఆపేస్తాను. ఆయన చేయాల్సింది ఆయన చేస్తున్నారులే, ద్వేషించే వాళ్ళని నేను ప్రేమిస్తున్నాను. ఆయన చిన్నగా మారుస్తూ ఉన్నారు. నాకు మరణ భయం ఉండేదండి. ఎందుకంటే మా ఇంట్లో చాలా ఆధ్యాత్మిక విషయాలు చెప్పుకునే వాళ్ళు, జన్మల గురించి చాలా ప్రస్తావన ఉండేది. అది నా వరల్డ్ వ్యూ, అది రీఇన్కార్నేషన్. నేను ఇంకొక చోట ఎలా పుడతానో, మా ప్రేమించే తల్లిదండ్రులు, నాయనమ్మ తాతగారు వీళ్ళుండరు కదా అన్న బాధేసేది, భయం వేసేది. చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది, ఆ శ్మశానం వైపు ఎప్పుడు వెళ్ళినా దేయాలు కొంచెం భయం ఉండేదిలే, చిన్నవాడిని కదా అది. కానీ దాంతోపాటు ఈ జన్మల గురించి కూడా నాకు భయం ఉండేది. ఏమవుతుంది ఏంటి అని నాకు ఒక విధంగా థింక్ చేసేవాడిని ఓవర్గా. ఆ టైంలోనే నేను యేసుప్రభు వారి మాటలు యోహానులో చెప్తారు కదా, మార్తకి చెప్తారు, నేనే పునరుద్ధానమును జీవమును, నన్ను విశ్వసించిన వాళ్ళు మరణించినా జీవిస్తారు. ఆ యోహాను సువార్తలోనే ప్రభువు అంటారు, నేను జీవించినట్లే మీరు జీవిస్తారు. చూడండి, క్రీస్తుని విశ్వసించిన వాళ్ళు మరణించినా కూడా ఆయన యందు మనం జీవిస్తాము, మనం ఆయన ప్రకారం నడుచుకుంటే. నాకు ఆ మాటలు ఎన్నంటనే అండి, ఒక బ్యాగ్ మోస్తున్నాను, ఆ బ్యాగ్ పడిపోయింది, మరణ భయం పోయింది. అవి నాకు 10 or 11 అంటే ఇప్పుడు కూడా నాకు ఆ భయం లేదు. ఎందుకంటే నేను నమ్మిన క్రీస్తు జీవమై ఉన్నాడు. ఆయనే గ్రీక్లో పదం వాడతారు జోయి, ఆయన నిండు జీవం. ఆయనలో ఉంటే ఇంకా మనం ఎప్పటికీ జీవిస్తాము. మనం పరిశీలించుకుని ఆయన ఎందుకు మనం జీవిస్తూ ఉంటే ఈ గొప్ప భాగ్యాన్ని నేను తెలుసుకున్నాను. నేను బైబిల్ కూడా ఎలా చదివేవాడిని అంటే, నేను నా సైన్స్ బుక్స్లోని ఐట్లోని పెట్టుకుని నేను చదువుకునేవాడిని. నేను సీక్రెట్గా చదువుకునేవాడిని. మా నాన్నగారికి తెలిస్తే చాలా కోపంగా ఉండేవాళ్ళు. నేను చర్చ్కి కూడా సీక్రెట్గా వెళ్ళేవాడిని. నాకు ముందు నేను అనుకునేవాడిని యేసుప్రభు వారు గొప్ప ప్రవక్త ఏమో, చాలా గొప్ప ప్రవక్త, డెమీ గాడ్ సెమీ గాడ్ అని నాకు ఇస్కాన్లో కొంచెం చెప్పేవాళ్ళు. ఆ విధంగా అనుకున్నాను నేను. కానీ నేను ఒక ఫాదర్ దగ్గరికి వెళ్ళేవాడిని, సీక్రెట్గా నేను మాస్కి వెళ్ళేవాడిని. ఆయన చెప్పారు ట్రినిటీ గురించి చెప్పారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కుమారుడు నిండుగా ఆయన దైవమే, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన నిండుగా దైవమే అని చెప్తే నేను నిండుగా వెంటనే యాక్సెప్ట్ చేశాను. ఎందుకంటే నేను వెతుకుతున్నాను, నాకు అది చెప్పబడింది వెంటనే, దిస్ ఇస్ ట్రూత్ అని నాకు అప్పుడే అర్థమైంది. నేను 10-11 ఆ టైం అప్పుడు ట్రిట్వాన్ని కూడా విశ్వసించడానికి వచ్చాను. అప్పటి నుంచి నేను చాలా బుక్స్ చదివేవాడినండి. నేను మా ఫాదర్ నాకు పాకెట్ మనీకి ఇస్తే, రోజు స్నాక్స్ కొంచెం ఇస్తే కొంచెం పేదలకు ఇచ్చి, ఇంకొంచెమేమో నేను ఓఎం బుక్స్ అని ఉండేది మా వైజాగ్లో, అక్కడికి వెళ్ళి నేను థియాలజీ బుక్స్ చదువుకునేవాడిని. జాన్ బనియన్ రిఫార్మ్డ్ థియాలజియన్స్ కూడా చదివేవాడిని, స్పర్జన్ అని. తర్వాత చాలా థియాలజియన్స్ చిన్నగా పునీతులు గాథలు, పవిత్రంగా జీవించిన వాళ్ళ గాథలు అవి చదువుతూ ఉండేవాడిని. మరి మీరు దేవుణ్ణి ఎప్పుడు సొంత రక్షకునిగా అంగీకరించారు బ్రదర్? సో రక్షణ అన్నది నేను ఒక ప్రాసెస్ కింద చెప్తాను. ఆయన హౌండ్ ఆఫ్ హెవెన్ అంటారు. ఆయన మనని వెతుకుతా ఎప్పటి నుంచో పిలుచుకుంటా ఉంటాడు కదా. యేసు ప్రభు వారు చెప్తారు, తండ్రి పిలవకపోతే మనం ఆయన దగ్గరికి రాము కదా. నన్ను ఆయన చిన్నప్పటి నుంచి పిలుచుకుంటున్నాడు. కానీ నేను నిండుగా క్రీస్తుని నా రక్షకుడి కింద అంగీకరించడం అదొక ప్రాసెస్ అయింది. కానీ 10 అప్పటి నుంచి నేను ఆయన్ని
ఆయన్ని మాత్రమే విశ్వసించడం స్టార్ట్ చేశాను. 10 ఇయర్స్ నాకు 9 లాస్ట్కి వస్తున్నప్పుడు మార్చ్ అప్పుడు నాకు ఇంకా గుర్తుండదు. ఆ టైం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన్ని నిండుగా నమ్ముకుంటున్నాను. బాప్టిజం తీసుకోవాలని చాలా ఉండేది, ఇంట్లో ఒప్పుకోరు కదా, గొడవలు అయిపోతాయి. మా నాన్నగారు ఒకరోజు ఆయన ఆఫీస్ ల్యాప్టాప్లో కంప్యూటర్లో నేను హిల్ సాంగ్ దేవుడి పాటలు వింటుంటే మా నాన్నగారికి చాలా కోపం వచ్చి నన్ను దూరం తీసుకెళ్ళి కార్ విండోస్ క్లోజ్ చేసి నన్ను స్లాప్ చేసి పిచ్చి వర్డ్స్ వాడారు, చాలా బ్యాడ్ వర్డ్స్ వాడి, నువ్వు ఇలా చేస్తున్నావు, చాలా కోపం వచ్చింది. నాకు అప్పుడు అర్థమైంది, చూడండి యేసు ప్రభు వారికి మనకు ముందే చెప్పారు, మీరు కూడా మాట్లాడినారు కదా, మత్తయి 5:11 ప్రభు చెప్తారు, మీరు నా నిమిత్తం నిందించబడినప్పుడు మనిషి కుమారుడి నిమిత్తం, గ్రీక్లో ఖైరేటే అనే పదం వాడతారు, దానికి అర్థం ఎగిరి గంతేయండి, ఆనందించండి, మీరు తప్పకుండా హింసలను అనుభవిస్తారు, మీ సొంత పేరెంట్స్ మీకు వ్యతిరేకంగా తిరుగుతారు అని చెప్పారు కదా. అది అవుతుంది. మా నాన్నగారు చాలా వ్యతిరేకంగా తిరుగుతున్నారు, తిట్టారు, తర్వాత యేసుప్రభు వారిని దూషించారు, మాటలు కూడా అన్నారు. నా వల్ల మాకు సంబంధించిన దేవుళ్ళని ఒక యేసుప్రభు పిక్చర్ ఉంటే దాని మీద పెట్టేశారు. ఆయన యేసుప్రభు హార్ట్ మీద ఒక దేవుడిని పెట్టారు. ఆ విధంగా నా బైబిల్ అయి ఉంటే అవి దాచిపెట్టేసేవాళ్ళు. నా వీడియో గేమ్స్ అవి దాచిపెడితే నేను పట్టించుకునేవాడిని కాదు. కానీ నాకు ఇంపార్టెంట్ ఏంటి, దేవుడి వాక్యం. నా బుక్స్ చాలా ఉండేవి, సీక్రెట్గా నేను పెట్టుకునేవాడిని. అంటే కేవలం దేవుని పాటలు వింటున్నందుకే మిమ్మల్ని కారులో తీసుకెళ్ళి కొట్టారు. ఆనెస్ట్గా చెప్పాలంటే నేను పోర్నోగ్రఫీ అలాంటివి ఏమి నాకు వెళ్ళి చూసినా కూడా మా నాన్నగారు అంత బాధపడి తిట్టేవాళ్ళు కాదేమో, కానీ యేసు ప్రభువు చూస్తున్నానని చాలా కోపం వచ్చింది. అంత చిన్న వయసులోనే అంత విశ్వాసం ఎలా వచ్చింది బ్రదర్? చూడండి, మన హృదయాలు దేవుడి కోసం సృష్టించబడ్డాయి కదా. మనము ఆయన ప్లేస్లో ఏది మనం పెట్టినా కూడా, ఒక ప్రెటీ గర్ల్ అన్నా, లేకపోతే ఒక ఫ్యాన్సీ కార్ అన్నా, లేకపోతే GTA వైస్ సిటీ గేమ్స్ అన్నా, లేకపోతే పబ్జీ అన్నా, లేకపోతే సోషల్ మీడియా అన్నా, ఏవి పెట్టినా కూడా అవి సరిపోవు. మనకి తెలిసిపోతుంది, ఐ స్టిల్ ఫీల్ ఎంప్టీ, నాకు ఎంప్టీనెస్ ఉంది అని. నాకు చిన్నప్పటి నుంచి అదొక కృప, దేవుడిచ్చిన గ్రేస్, దేవుడి కోసం అన్వేషించాలి అని. మా రిలేటివ్స్ కొంతమంది అనేవాళ్ళు చిన్నప్పుడే, వీడేం స్వామీజీ అయిపోతాడేమో తిని పెద్ద అవుతే అంటే, నేను అనుకునేవాడిని సో బి ఇట్ అవుతే. ఒకసారి మా ఫ్రెండ్స్ కూడా నేను స్కూల్లో చెప్పేవాడిని జీసస్ గురించి. జీసస్ చెప్పారు కదా, మీరు నా గురించి ఏంటి షేమ్గా ఫీల్ అవుతే, నేను నా మహిమలో వచ్చినప్పుడు నా తండ్రి ముందు కూడా నేను షేమ్గా ఫీల్ అవుతానని జీసస్ గురించి మా ఫ్రెండ్స్తో చెప్పేవాడిని. కొంతమందికి ఇష్టం ఉండేది కాదు. నాదొక చిన్న ప్రశ్న బ్రదర్, మీకు హైందవంలో దొరకనిది ఏంటి, క్రీస్తులో దొరికినది ఏంటి? దానికి దీనికి వ్యత్యాసం ఏం చెప్పగలరా? నాకు అనిపించింది హైందవత్వం అన్నా, జొరాస్ట్రియన్ మతం అన్నా, ఏ మఠాలన్నా కూడా ఇవి మన అన్వేషణ దేవుడి గురించి మనం వెతుకుతున్నాము. మనం చాలా ఆకలితో తప్పించి మనం వెతుకుతున్నాం దేవుడి గురించి. కానీ క్రీస్తు మార్గము, క్రైస్తవ మతం కూడా కాదండి, ఆయనే సృష్టికర్త కదా. మనం సృష్టించిన పిత, ఆయన సుతుడైన సర్వేశ్వరుడి క్రీస్తుని పంపించారు. ఈయన మనల్ని వెతకడానికి వచ్చాడు. ఇది నాకు అర్థమైంది. ఇది మనం వెతకడమే కాదు, ఆయన వెతకని వాడిని కూడా ఆయన రక్షించడానికి ఆయన వచ్చారు. మా నాన్నగారికి తెలిసిపోయింది నేను క్రీస్తునే నమ్ముతున్నాను అని అర్థమైపోయింది. చిన్నగా తెలుస్తుంది. నేను అనుకున్నాను నేను బాప్టిజం తీసుకోవాలి, ఎందుకంటే క్రీస్తు బాప్టిజం అన్నది రీజనరేట్స్ యూ. ఇది క్రీస్తులో మనం పాలిభాగస్తులం అవుతాం బాప్టిజం వల్ల కదా. నాకు తీసుకోవాలని అనిపించేది. నేను ఫాదర్స్ని అడిగాను, కానీ వాళ్ళు ఇవ్వలేను అన్నారు. ఎందుకంటే నేను మైనర్ని కదా, నాన్నగారు వాళ్ళు గొడవ పెడతారు. మా అమ్మగారు అయితే కొంచెం అండర్స్టాండ్ చేసుకునేవాళ్ళు, కానీ అమ్మగారు క్రీస్తు భావంలో లేరు. ఈ టైంలో నాకు 10th అయిపోయింది. మా నాన్నగారుకి సడన్గా, ఆయన చాలా యంగ్, మా పేరెంట్స్ యంగ్గా పెళ్ళయింది, ఆయనకి ఇది హార్ట్ అటాక్ వచ్చిందండి. హార్ట్ అటాక్ సడన్గా వచ్చింది. 2 times
వచ్చిన కాసేపట్లోనే 2 times వచ్చింది. హిజ్ హెల్త్ బాగానే ఉంది, హెల్త్ చాలా వరకు. చిన్న హెల్త్ ప్రాబ్లం ఉండేది. నా 6th అప్పుడో ఇప్పుడు 7th అప్పుడో చిన్నది వచ్చింది. 10th తర్వాత మళ్ళీ వచ్చింది. అది షాక్ అయ్యాను. హాస్పిటల్ కేర్కి తీసుకెళ్ళాము. కానీ అసలు నడుచుకుంటూ వెళ్ళారు లోపలికి. అప్పుడు కూడా నేను డాడీకి జీసస్ గురించి చెప్తా ఉన్నాను. 1 week ముందు కూడా చెప్పాను, దేవుడు ఏ హార్ట్నన్నా ఆయన చేంజ్ చేయగలరు కదా. గాస్పల్ గురించి, తర్వాత కొన్ని మిరకల్స్ గురించి చెప్తా ఉన్నా మా డాడీకి. చెప్తుంటే మా డాడీ కూడా ఓకే నేను న్యూ టెస్టిమెంట్ చదువుతాను అని అన్నారు. కానీ చదవలేదు ఆ వీక్లో. సడన్గా మా డాడీకి ఇలాగా ఈ ప్రాబ్లం వల్ల మరణించారు. దాని తర్వాత మా గ్రాండ్ పేరెంట్స్, మా రిలేటివ్స్ వీళ్ళందరూ చాలా పెద్ద కమ్మోళ్ళు అని ఒక చాలా క్యాస్ట్ ఫీలింగ్ ఉండేది. బాగా సంపన్న కుటుంబాల నుంచి వచ్చి వాళ్ళకి తెలిసింది నా భక్తి గురించి, నా విశ్వాసం గురించి తెలిసింది. నేను ఒక్కడే నమ్ముకున్నాను కదా. మా ఇంట్లో నన్ను చాలా తిట్టడం స్టార్ట్ చేశారు. మా తాతగారు కొట్టబోయారు ఒకసారి. తర్వాత మా డాడీ బాడీ అక్కడే ఉంది. 50 members ముందు నన్ను బ్యాడ్గా మాట్లాడి నన్ను తక్కువ చేసి మాట్లాడి చాలా కోపంగా ఉన్నారు. ఆ టైం అప్పుడు కూడా మా డాడీ చనిపోయినప్పుడు కూడా నాకు ఒక తెలుసు, పరమ తండ్రి ఆయనే నాకు ఇప్పుడు తండ్రి కింద ఉంటారు అని. నేను తర్వాత వాళ్ళు నన్ను బాధిస్తున్నారు. చిటికి తీసుకెళ్ళి క్రిమిషన్ అగ్ని అతికించిన తర్వాత కూడా నాకు చాలా మర్మంగా అనిపించింది. జీవితం ఎన్ని మలుపులు తిరుగుతారో తెలియదు, కానీ క్రీస్తు మీద కళ్ళు పెట్టుకుంటే మాత్రం ఎప్పుడు ఆయనే నడిపిస్తాడు. ఆయనే సారథి కదా, మనం నడిపించే కాపరి. తర్వాత రోజు హస్టికల్ మా నాన్నగారివి, హస్టికల్ అంటే బోన్స్ తీసుకోవడానికి వచ్చినప్పుడు అప్పుడు నాకు చాలా స్ట్రేంజ్గా అనిపించింది. మామూలుగా ఉండే ఈ వ్యక్తి నన్ను హింసించిన, నాకు ఆయన ఒకసారి చెప్పారు, మనం చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం, ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం ముందు, కానీ నా విశ్వాసం వల్ల మాత్రం మా డాడీ అన్నారు ఐ డోంట్ లవ్ యూ యాజ్ మచ్ అని చెప్పారు. నేను ముందు అంటే నేను ప్రేమించట్లేదు. నేను అనుకున్నాను సో బి ఎట్, పర్వాలేదు అని అనుకున్నాను. క్రీస్తు నిమిత్తం అయితే పర్వాలేదు. కానీ ఈ వ్యక్తి నేను ప్రేమించాను, మరణించానని బాధేసింది చాలా. తర్వాత మా తాతగారు మేము అందరం కలపడానికి వెళ్ళాము ఒక నదిలో మా డాడీ బోన్స్ని. అప్పుడు కూడా మా తాతగారు కోపం వచ్చి నన్ను చేసుకున్నారు. ఆ బాధల్లో కూడా అన్ని కష్టాలు వచ్చినా కూడా అండి, నేను మీకు చెప్తున్నాను, మీకు కూడా కష్టాలు వస్తాయేమో, ఒకటి నిజమండి, ఆయన మీ కష్టాల్లో ఆయన తోడై ఉండే దేవుడు, ఇమ్మానుయేల్ దేవుడు కదా ఆయన. డాడీ చనిపోయారని వాళ్ళు బాధపడ్డారు. వాళ్ళ బాధ ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను క్రైస్తవ విశ్వాసాన్ని నేను ఫాలో అవుతున్నాను. ఎంత దారుణం అంటే చూడండి, ఒక కల్చర్కి, ఒక ట్రెడిషన్కి అలవాటు అవుతే అందరూ అలా ఉండకపోవచ్చు. కొన్ని కుటుంబాలు అలా ఉండరు, నేను చూశాను, అందరూ అలా ఉండరు. కానీ ముఖ్యంగా మా ఫ్యామిలీ, మా అమ్మగారి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఆఖరికంట చిన్న కమ్మోళ్ళని కూడా బయట ఉండమనే వాళ్ళంట, బయటే చెంపించే వాళ్ళంట. ఆ విధంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు బయట ఎక్కడో పల్లెల్లో ఉండే వాళ్ళు మతాన్ని స్వీకరించడం ఏంటి అని వాళ్ళకి చాలా బాధేసింది. మా అమ్మమ్మ గారికి అంత ఉండేది కాదు, కొంచెం లైట్గా ఉండేది. కానీ ఆ క్రీస్తుని తెలుసుకున్న తర్వాత పోయింది. సో ఈ టైం అప్పుడే నన్ను అడిగారు మా నాయనమ్మ తాతగారు, వాళ్ళకి హాస్టల్ అయి ఉన్నాయి, వాళ్ళు అడిగారు, చెప్పు, నీకు నీ క్రీస్తు కావాలా, నీ జీసస్ కావాలా, లేకపోతే మీ నాన్నగారా, లేకపోతే నీ ఆస్త, మేమా, ఏం కావాలి నీకు అని నన్ను అడిగారు. ఇది మా డాడీ చనిపోయిన ఒక 5-6 months. ఎవరు అడిగారు బ్రదర్ ఇది? మా గ్రాండ్ పేరెంట్స్, మా నాయనమ్మ తాతగారు అడిగితే నేను చెప్పాను, యంగ్ 16 అప్పుడు, నేను 16 టర్న్ అయ్యాను. ఒక చిన్న క్రాస్ ఉంటే తిప్పి చూపించాను ప్రభు వైపు. హీ ఈజ్ ఆల్ ఐ హ్యావ్, ఆయన నాకు సర్వస్వము, ఆయన ఉంటే నాకు ఇంకా ఏమీ అక్కర్లేదు అని చెప్పేశాను. ప్రభు అన్నారు కదా, నా నిమిత్తం మీరు ఏమి కోల్పోయినా కూడా అది
ఆశీర్వాదం కదా. ఎందుకంటే నా గురించి మీరు ఏం వదిలేసుకున్నా కూడా మీకు 100 రెట్లు ఈ లోకంలోని వచ్చే లోకంలో కూడా ఇవ్వబడతాయి అని ప్రభు చెప్పారు కదా. ఆయన విశ్వాసపాత్రుడు కదా. ఆస్తి పోగొట్టుకుంటే ఏముందంటే మీలాంటి మంచి స్నేహితులు బ్రదర్స్ని చాలా మందిని ఆయన ఇస్తారు. కుటుంబం పోయినా కూడా క్రీస్తు బట్టి ఆయనలో ఉన్నవాళ్ళు, ఆయన ఎందు ఉండే వాళ్ళని ఎంతో మందిని ఆయన ఇచ్చారు. ఈ సంవత్సరాలన్నింటిలోని ఆశీర్వాదాన్ని నేను చూశాను. కానీ నా మాటని నేను చెప్పినప్పుడు వాళ్ళు షాక్ అయిపోయారు. ఇది నిజంగా ఇది పిచ్చిలా కనిపిస్తుంది. న్యాచురల్ కదా, ఎవరికైనా అనిపించడం. అది దాన్ని మనం తప్పుగా అనుకోవడం కూడా లేదు. ఏంటి అబ్బాయి ఏంటి ఇలా చెప్తున్నాడు. కానీ వాళ్ళు ఒక 1 year తర్వాత అలా చిన్నగా కొంచెం దగ్గరికి వస్తా మాట్లాడుతూ ఉన్నారు. కానీ రిలేషన్షిప్ కొంచెం డ్యామేజ్ అయింది దానివల్ల. మమ్మీ ఆ టైం అప్పుడు కూడా మా అమ్మమ్మ గారు కూడా నాకు కరుణామయుడి నుంచి చెప్పేవాళ్ళు కదా. ఆవిడ క్రీస్తుని రక్షణలోకి వచ్చారు. ప్రభువుని నమ్మడం మొదలు పెట్టారు. తర్వాత మా అమ్మగారు ఇంత డీప్గా చాలా అన్వేషి, ఆవిడ చాలా పరిశీలించేవాళ్ళు. మా ఇంట్లో చిన్న లైబ్రరీ లాగా ఉండేది. మా ఇంటికి వచ్చి బుక్స్ చాలా మంది తీసుకెళ్లేవాళ్ళు. మెడిటేషన్స్, మెయిన్ స్ట్రీమ్ హిందూయిజం కాదు, కొంచెం బౌద్ధ మతానికి సంబంధించినవి లాగా జెన్ మెడిటేషన్ అంటారు, యోగాకు సంబంధించినవి, రామకృష్ణ పరమహంస, అరబిందో, రమణ మహర్షి ఆశ్రమాలకు మమ్మీ వెళ్ళేవాళ్ళు. దాంట్లో ఉన్న మమ్మీని కూడా అద్భుతంగా యేసుప్రభు మాట్లాడారు మమ్మీతో. మా అమ్మగారు చాలా బాధలో ఉన్నారు. మా నాన్న చనిపోయిన ఇంచుమించు 4 months అనుకుంటా, డిసెంబర్లో తీసుకెళ్ళాను. లేడీస్ని తీసుకెళ్ళకూడదు హైందవ మతంలో కదా, శ్మశానానికి. ఎక్కడైతే మా నాన్నగారిని కాల్చారో కదా, ఆ ప్లేస్ను దహనం చేసిన చోటకి తీసుకెళ్తే మా మమ్మీ చాలా షాక్ అయిపోయారు. ఆ రోజు మమ్మీ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత బెడ్రూమ్ నుంచి పై వైపు చూస్తా ఆవిడ అన్నారు, నువ్వు దేవా, నేను దేవుడా, నువ్వెవరో నాకు తెలియదు, నీ గురించి నేను ఎంతో అన్వేషించాను, ధ్యానాలు చేస్తా, పూజలు చేస్తా, ఎంతో నీకోసం అన్వేషించాను. నువ్వు ఎవరో, నువ్వు ఈ నొప్పిలో నాకు నువ్వు తెలియజేసుకో. నీకు పేరేమను, అల్లా లేకపోతే విష్ణు, జీసస్, ఏమి అన్ను, మీరెవరో మీరు చెప్పండి, నాకు చాలా బాధగా ఉంది. నా టైంలో అంటుంటే మమ్మీకి ఒక స్వరం వినిపించిందంట. ఆ స్వరంలో, నా కుమార్తె, నీ గాయాలు వచ్చి నా గాయాలతో కలవనివ్వు, ఎందుకంటే నా గాయాలు ఒక సముద్రము అని. ఆ మాట ఏంటంటే మమ్మీ ఆశ్చర్యపోయి చూసింది, ఎవరు మాట్లాడారు నా లోపలే, ఎవరు మాట్లాడుంటారు. అప్పుడు మమ్మీ చూస్తుంటే చిన్న వాక్యాలు చిన్నవి పెట్టేవాడిని చుట్టూ. ఒక చిన్న సులువు ఉంది, ఆ సులువు మీద ప్రభు గాయాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. అప్పుడు మమ్మీకి అర్థమైంది క్రీస్తు మాట్లాడారు అని. చిన్నగా మమ్మీతో ప్రభు చిన్నగా మాట్లాడతా వాక్యం ద్వారా చాలా విధాలుగా మమ్మీని, అమ్మమ్మ మేము దృఢంగా వచ్చి తర్వాత మేము బ్యాప్టిజం ఒకేసారి తీసుకున్నామండి. తీసుకుంటే దానికి తర్వాత యాక్చువల్గా మా ఫ్యామిలీ కొంతమంది డిస్టర్బ్ చేయాలనుకున్నారు. బ్యాప్టిజంనే ఫాదర్ మీద కేసు వేయాలనుకున్నారు. తర్వాత ఇచ్చే తర్వాత కూడా మాట్లాడారు, కేసు పడదాము వాళ్ళ మీద. తర్వాత బ్యాప్టిజం వచ్చినప్పుడు డిస్టర్బ్ అంటే ఇది హాన్ చేయాలనుకుంటున్నారు. కానీ దేవుడు ఏంజల్స్ని పడతారు కాపలాగా, ఏమీ అవ్వలేదు, చాలా బాగా అయింది. బ్యాప్టిజం అయ్యి ఇప్పుడు 10 years అయింది. 10 years అయింది. కానీ దానికి ముందే నేను 5 years నమ్ముకున్నాను. మమ్మీ విశ్వాసించి 11 years అవుతుంది ఇప్పుడు. మమ్మీ, అమ్మమ్మ విశ్వాసంలోకి వచ్చి దాని తర్వాత నేను చాలా విశ్వాసంగా చాలా మందికి ప్రభు గురించి చెప్పేవాడిని. తర్వాత నేను AGBSC చదువుకున్నాను. నేను ఆ టైం అప్పుడు నేను లెపర్సీ హౌస్ కూడా వెళ్ళి నేను వాళ్ళతో మాట్లాడేవాడిని. నేను వాళ్ళకి ఏమైనా మంచి మాటలు చెప్పాలనుకుంటే ఒరిస్సాలో వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నానండి. వాళ్ళు ఎంత కృతజ్ఞతాభావంతో క్రీస్తు వైపు ఉన్నారు, అవి చూసి నేర్చుకున్నాను. నా కాలేజ్ టైం అప్పుడు నాకు చాలా ఇంకా దేవుడు నేర్పించారు. క్యాంపస్లో మినిస్ట్రీ చేసేవాడిని నేను. తర్వాత అక్కడ నేను టాక్స్ ఇచ్చేవాడిని. తర్వాత మా కాలేజ్తో కూడా నేను యాక్టివ్గా ఉండేవాడిని. ఒరిస్సా రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తా, నేను తెలుగోడినైనా
నేను యునైటెడ్ నేషన్స్ యూత్ పార్లమెంట్ ఢిల్లీకి వెళ్ళాను. నేను ఒరిస్సా రాష్ట్రాన్ని అంతా ఇంకొక అబ్బాయితో రిప్రజెంట్ చేస్తా. ఆ విధంగా నేను చాలా యాక్టివ్గా ఉండేవాడిని. కాలేజీలో ఎంసీని నేను చాలా ఇటుకి ఒక 15,000 మంది వచ్చే ఇటుకి చాలా ఎంసీగా ఉండేవాడిని. చాలా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసేవాడిని. దాంట్లో కూడా చాలా అది దేవుడి గ్రేస్ అండి. ఎందుకంటే కొంతమంది ముఖ్యంగా క్రీస్తు మార్గంకి వచ్చిన తర్వాత చాలా కోపంగా చూడడం అలా చూస్తారు కదా. కానీ దేవుడు మాత్రం ఎప్పుడూ ఆశీర్వదిస్తూ ఉండేవాళ్ళు. మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఆత్మీయంగా కూడా చాలా ఎదిగేవాడిని. మరి క్రీస్తులోకి వచ్చిన తర్వాత మరి మీ ఆస్తులు మీ దగ్గరికి వచ్చినాయండి? అడిగారు, క్లియర్గా అడిగారు. బాప్టిజం తర్వాతే మా గ్రాండ్ పేరెంట్స్ అన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నువ్వు బాప్టిజం తీసుకున్నప్పుడే నువ్వు చచ్చిపోయావు మా కుటుంబానికి అన్నారు. వాళ్ళు అన్నారు, రామాలయాలకి అనాథ ఆశ్రమాలకి రాసేసుకుంటాం ఆస్తుంటే పర్వాలేదు అన్నాము. అమ్మమ్మ గారికి కూడా ఆస్తి రావాల్సింది, ఇంకొంచెం ఆస్తి కొంచెం వచ్చింది ముందు, ఇంకా కొంచెం రావాల్సింది. ఒక పొలము ల్యాండ్ మంచి ప్రాపర్టీస్ అవి రావాల్సింది. మా ముత్తాత గారు అప్పుడు బతికుండేవాళ్ళు. ఆయన ఇంకొకరికి రాసేసారు. ఆయన ఎందుకంటే ఆయన అన్నారు, ఇప్పుడు మీరు బాప్టిజం తీసుకున్నారు, నా కూతురు నా మనవరాళ్ళు బాప్టిజం తీసుకున్నారు. ఇప్పుడు పల్లె నుంచి వచ్చి ఎవరైనా నీ పక్కన కూర్చుంటాము, మేము ఇంకొకటే, మీ మనవరాలు తర్వాత మీ కూతురు మాతోనే బాప్టిజం తీసుకుంది కదా అని అంటారని చాలా బాధపడ్డాడు ఆయన చాలా బాధపడి. కానీ విచిత్రం ఏంటంటే చాలా విచిత్రం అండి. ఈ విధంగా ఉండే ఆయన ఆఖరికి మేము అక్కడికి వెళ్తే గుంటూరుకి ఆయన తిరులు కాడు, సాటర్డేస్ పంపించే వాళ్ళు కాడు, ఈ తారల నక్షత్రం చూసుకునే మమ్మల్ని బుక్ చేసుకొని ఇచ్చేవాళ్ళు. ఇలాంటి వ్యక్తి ఇంత చాలా పుస్తకాలు చదివేవాడు. ఆయన కింగ్ జేమ్స్ బైబిల్ కూడా చదువుకున్నాడు ఇంగ్లీష్లో. ఈ వ్యక్తి చివరికి మా అమ్మగారు వెళ్ళిన తర్వాత చనిపోయే ఆఖరి వారాల్లో యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఆయన బాప్టిజం కూడా ఆయన తీసుకున్నారు. ఆయన ఎంత ఆశ్చర్యమో అండి. మా ముత్తాత గారు కూడా లాస్ట్కి ఇంత అన్న వ్యక్తి మారారు, ఆస్తి రాలేదు అది. కానీ చాలా కోల్పోయాము. చాలామంది అనుకుంటారు ఏదో ప్రలోభాల వల్ల క్రీస్తు వైపు మారుతారు. విచిత్రం, నాకు ఇంటర్లో ఒక అబ్బాయి అడిగాడు, నువ్వు కన్వర్ట్ అయ్యావు, మీకు మనీ వస్తుందా, వాటికన్ నుంచి వస్తుందా? మేము కోల్పోయాము. క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత మమ్మీ అంటే ఉదారంగా ఉండేవాళ్ళంటే ఒకసారి ఒక ఫాదర్ వచ్చారు. ఒక రిట్రీట్ అంటే చర్చ్లో వాక్య పరిచర్య చేయడానికి ఈ లెంత్ టైం అప్పుడు వచ్చారు. వస్తే ఆయన వాక్యం చెప్తా వాళ్ళు చెప్పారు, మాకు ఒక ల్యాండ్ కావాలి, మేము ఈ రిట్రీట్ సెంటర్ పెడతామంటే మమ్మీకున్న ల్యాండ్ ఒకటి ఉంటే అది ఇచ్చేస్తానన్నారు. వెంటనే ఆయన ఇచ్చిన టాక్ తర్వాత ఇచ్చేస్తా అన్నారు. అంతగా మేమే ఉదారంగా ఇచ్చేసేవాళ్ళమి. క్రీస్తుని తెలుసుకున్న తర్వాత చూడండి, ఒకటి నిజం, క్రీస్తుని తెలుసుకుంటే ప్రలోభాల వల్ల ఎవరు మారలేరండి. ఆయనలో ఉన్న జీవితాన్ని ఆస్వాదించడం వేరు. ఓకే, సరే, ఇంకొకటి ఇంపార్టెంట్ టాపిక్ ఇంకొకటి చెప్పాలి, చాలా ఇంపార్టెంట్. నా బ్యాప్టిజం తర్వాత ఒక టాక్కి వెళ్ళాను నేను 7-8 months తర్వాత. ఏంటంటే అబార్షన్కి వ్యతిరేకంగా ఒక టాక్ అది. దానికి వెళ్తే నన్ను ప్రార్థించమన్నారు అక్కడ సిస్టర్స్. నన్ను చేయమంటే చేసిన తర్వాత మా అమ్మగారు కూడా వచ్చారు. నాకు అప్పుడు అమ్మగారు చెప్పారు ఏంటంటే, నాన్న నువ్వు కోపం పెట్టుకోకు, నేను నీకు ఒక విషయం చెప్తున్నాను. మా అమ్మగారికి 18 అప్పుడే పెళ్ళి అయిపోయింది. సిద్ధార్థలో 1st degree అప్పుడే మ్యారేజ్ చేస్తారు. ఆ టైం అప్పుడు మమ్మీకి ఉదయ్ కిరణ్ స్టూడియోస్ నుంచి ఛాన్స్ వచ్చింది. మమ్మీకి యాక్ట్రెస్గా ఉండాలని ఉండేది. చిన్నప్పుడు కూడా వచ్చేవాళ్ళు, డైరెక్టర్స్ వచ్చి అడిగేవాళ్ళు, ఆఫర్స్ ఇచ్చేవాళ్ళు. మా డాడీ ఎలా చేయలేడు. తర్వాత అంటే సినిమాలో యాక్ట్ చేయడానికి ఛాన్స్ వచ్చింది. అందుకని మమ్మీ ప్రెగ్నెంట్, అప్పుడు మ్యారేజ్ అయింది కదా. ఒక క్రిస్టియన్ హాస్పిటల్కి వెళ్ళింది అబార్షన్ కోసం, గుంటూరులోనే సెయింట్ జోసెఫ్ హాస్పిటల్కి. అంటే సినిమాలో యాక్ట్ చేయాలంటే ఆ ప్రెగ్నెన్సీ తీసేసుకోవాలి కదా, పొట్టతో ఇట్స్ నాట్ పాసిబుల్. సో మమ్మీ వెళ్తే అక్కడ డాక్టర్ లోబో అంట, ఆవిడ నన్ను అనుకున్నాను. ఆవిడ మీద కొంచెం పరిశోధన చేశాను. ఆవిడ మమ్మీని చెప్పారంట, అమ్మ 2 నెలల్లో రా,
అంటే మేబీ మమ్మీ థింక్ చేస్తారు అనుకుని ఉంటుందో లేకపోతే ఏంటో తెలియదు. ఆవిడ 2 నెలల్లో రా అంటే మమ్మీ ఇంకా హెల్తీగా ఉంటాను అప్పుడు వస్తానులే అనుకుని మమ్మీ వచ్చింది. 2 నెలల్లో వస్తే డాక్టర్ అన్నారు ఇట్స్ మోర్ దెన్ 21 వీక్స్ అసలు అబార్షన్ చేయడం అవ్వదు అని అంటే మమ్మీకి కోపం వచ్చేసి లంచ్ కూడా ఇస్తా అన్నారు. నో అంటే మమ్మీ అంట ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి ఐస్ క్రీమ్ చాలా తినేసి ఏంటి ఇలాగ ఏంటి ఈ జీసస్ వాళ్ళందరూ ఏంటేనా అని అనుకుంటంట. నేను ఆశ్చర్యపోయాను విన్నప్పుడు. ఆ హాస్పిటల్లోనే పుట్టాను. పుట్టిన వెంటనే ప్రభు ఏంటి మేరీ మా దగ్గర పెట్టారంట, నన్ను పెట్టి ప్రే చేశారంట సిస్టర్స్ అందరూ కూడా. నేను ఆశ్చర్యపోయాను. నేను ఈ లోకంలో ఉన్నానంటే అండి కేవలం కారణం యేసు ప్రభు వారు. ఆయన సంఘం ఎప్పటి నుంచో నాకు అనిపించేది ఏంటి ఈయనకే నేను చెందాను, ఈయనకి సంబంధించిన వాడిని అని. నాకు బాప్టిజం తీసుకున్న తర్వాత తెలిసింది ఆఖరికి నా లైఫ్లో కూడా ఐ వాజ్ స్పేర్డ్ కేవలం జీసస్ వల్ల, ఆయన పీపుల్ వల్ల మాత్రమే. నేను షాక్ అయిపోయాను. సిస్టర్స్ వాళ్ళు నన్ను కాపాడకపోతే నేను ఈ లోకంలో కూడా ఉండేవాడిని కాదు. దాని తర్వాత ఈ తెలిసిన ఈ జీవితాన్ని క్రీస్తు కోసం జీవించడమే బెస్ట్ కదా. నేను ఫిలాసఫీ చదువుకోవడానికి నేను యూఎస్కి వెళ్ళాను. నేను యూఎస్లో నాకు 5 years నుంచి ఉంటున్నాను. అక్కడి నుంచి నేను చాలా చోట్ల నేను పంచుకున్నానండి. క్రీస్తు ఏ విధంగా నా జీవితంలో పనిచేశారో చాలా దేశాల్లో చెప్పగలిగాను. ఇంగ్లాండ్లో చెప్పగలిగాను, ఇటలీలో చెప్పగలిగాను, గ్వాడమాలలో చెప్పగలిగాను. ఎక్కడికంటే అక్కడికి ఆయన మాటలు, ఆయన నా జీవితంలో చేసినవి ఎన్నో చోట్ల చెప్పగలిగాను. చూడండి, మీరు వృద్ధాప్యంలో ఉన్నా కూడా మీ చుట్టూ ఒక కుటుంబం ఉండి, మిమ్మల్ని ప్రేమించే కుటుంబం ఉండి, తర్వాత జీవం కలిగిన దేవుడిని మీరు తెలుసుకున్నారు అంటే ఇది ఒక ఆశీర్వాదం. దేవుడికి మీరు కృతజ్ఞతలు చెప్పుకోండి. అక్కడున్న పేదరికాన్ని చూశాను, చాలా భయంకరమైన పేదరికం. అది వాళ్ళ దగ్గర ఉంటే నేను బైబుల్ స్టడీస్ నడిపించే వాళ్ళందరికీ చాలా ఇష్టం ఉండేది. మనవాడిలా చూసేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళేవాడిని. తర్వాత నేను ఒక వాషింగ్టన్ DC దగ్గరలోనే నేను చర్చ్లో RCIA క్లాసెస్ చెప్పేవాడిని నేను సండేస్ అప్పుడు. ఇప్పుడు కూడా ఇంకా చెప్తున్నాను. ఇప్పుడు హాలిడేస్కి వచ్చాను నేను. సో నెక్స్ట్ సెమిస్టర్ కూడా చెప్పాలి. నేను ఇప్పుడు నా ఫిలాసఫీ అయిపోయింది కాబట్టి నేను గ్రీక్ భాష నేర్చుకున్నాను, లాటిన్ నేర్చుకున్నాను, పురాతన భాషలు బైబిల్లో రాసినవి. బైబిల్ కూడా నేను అనువదిస్తాను ప్యాసేజెస్ని పేపర్ సైట్ కోసం. తర్వాత నేను ఇప్పుడు వేదాంతం థియాలజీ అంటారు కదా, థియాలజీ చదువుతున్నాను. 2 degrees చదువుతున్నాను, మాస్టర్స్ చేస్తున్నాను. స్క్రిప్చురల్ థియాలజీ అన్నది ఒకటి, తర్వాత MDiv అన్నది ఒకటి. మౌంట్ సెయింట్ మేరీస్ అనే ఒక చోట వాషింగ్టన్ DC దగ్గరలోనే ఒక చాలా పాత యూనివర్సిటీలో చదువుతున్నాను. దేవుడు ఎంతో దయం చూపించారు నా జీవితంలో. బట్ దిస్ ఇస్ జస్ట్ బిగినింగ్. ఆయన కోసం చేయాల్సింది చాలా ఉంది కదా. ఎందుకంటే ఆయన వెలపెట్టి మనల్ని రక్షించాడు. ఒకటి నిజం, నేను లైఫ్లో స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రం ఇలా అవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. జీసస్ ఈస్ లార్డ్, క్రీస్తే ప్రభువు. ఇవన్నీ నా బుక్స్ కలెక్షన్ అండి. ఇవన్నీ చర్చ్ ఫాదర్స్, ఇవన్నీ నేను స్పెషల్గా US నుంచి తెప్పించాను. చాలా రేర్ సెట్. చాలా చదివేవాడిని. ఆల్మోస్ట్ అన్ని రిలీజియన్స్ మీద క్లాసిక్స్, లిటరరీ క్లాసిక్స్, ఫిలాసఫీ చాలా బుక్స్ ఉండేవి. చాలా అన్వేషించేవాడిని, చదివేవాడిని. క్రీస్తుని తెలుసుకున్న తర్వాత చాలా చదివాను, ఇంకా ఎక్కువ. సో మనం దేవుడిని ఎక్టికి ఆయన గురించి ఇంకా మనం ఆయన అన్వేషించాలి కదా. ఇంకా బాక్సెస్ ఉన్నాయి, ఇంకా ఓపెన్ చేయలేదు. నా రూమ్ కూడా US లో చాలా, అక్కడ ఒక మేబీ 1300 బుక్స్ ఉంటాయేమో. ఇది ఒక చిన్న మీకు చూపించాలనుకున్నాను.